హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అభి కుకింగ్ వైబ్స్. ఈరోజు మనము ఇలా మెడిసినల్ వాల్యూస్ ఉండే సొంటి పొడి తయారు చేసుకుందామండి. అందరం వాడుకోవచ్చు, చిన్నపిల్లలు, మనం పెద్దవాళ్ళము అందరం వాడుకోవచ్చు. దీన్ని చాలా మంచిది కదా ఈ సీజన్లో మనకి మంచిది. ప్లస్ ఇంకేంటంటే మన కడుపులో ఏదన్నా కొంచెం కడుపులో కూడా అరుగుదలకి మనకు అన్నిటికీ మంచిది కదా. ఇది మనము పౌడర్ తయారు చేసుకొని ప్రతిరోజు ఒక హాఫ్ స్పూన్ తిన్నామంటే చాలా మంచిది. కీళ్ళ నొప్పులు అవి అంటారు కదా, మనకి వేళ్ళు నొప్పులు అలా కూడా తగ్గుతుంది అని చెప్తుంటారు. అందుకని మనము ఈ సొంటి పొడి తయారు చేసుకుందాం ఈరోజు. ఇప్పుడు మనము చిన్న రోలు ఇలా దంచుకుంటాం కదా, అల్లము ఎలాచి దాంట్లో వేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకుందాము. తర్వాత మనము మిక్సీలో వేసుకుందాము, చిన్న జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాము. చూడండి, చాలా అందరూ కూడా ట్రై చేయండి, చాలా మంచిది ఇది. మన కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా అన్నీ మంచిగా మేమైతే వాడతాము, అందువల్ల చెప్తున్నానండి. మేము వాడతాము, ఎప్పుడూ ఉంటుంది మా ఇంట్లో. ఒక హాఫ్ స్పూన్ ఎర్లీ మార్నింగ్ మనం తిన్నామంటే చాలా మంచిది. మనకి కడుపులో క్లీన్గా ఏమీ ఇన్ఫెక్షన్లు ఉండకుండా బాగుంటుంది. మనము ఇలా ఈ చిన్న రోట్లో ఇలా కొట్టుకొని, లేదంటే మనము మామూలుగా రోళ్ళు ఉంటాయి కదండి మనకి చిన్నవి, ఆ రోట్లో అయితే ఇంకా ఈజీగా మనకి నలిగిపోతుంది అనమాట. దీంట్లో చిన్న చిన్న ముక్కలు చేశాను. మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము. ఇలా చేసి మిక్సీ జార్లో వేసుకున్నామంటే మనకు బాగా మెదిగిపోతుంది. మనము అలాగే ఈ సొంటి కొమ్ములు వేయలేం కదా, అందుకనేసి నేను ఇలా కొట్టానమాట. దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము. ఇలాగా మిక్సీ జార్లో వేసాను. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకుందాము. మెయిన్గా ఏంటంటే కీళ్ళ నొప్పులు అంటారు కదండి, దానికి చాలా ఉపయోగపడుతుందంట ఇది. చాలా నేను ఒకసారి ట్రై చేస్తానండి, చాలా బాగా తగ్గిందనమాట నాకు వేళ్ళు నొప్పులు అవి ఉంటే. అందువల్ల నేను అప్పటి నుంచి కంటిన్యూగా మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుందండి. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే 6 months అయినా ఉంటుంది. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా రోజులు ఉంటుందండి. ఒకసారైనా చేసి పెట్టుకోవచ్చు, లేదంటే అప్పుడప్పుడు ఇలా ఒక 50 grams అలా చేసుకున్నామంటే ఇంట్లో అందరం వాడుకోవచ్చు. ఇలా పౌడర్ చేసుకున్నాం కదా, మనము ఒక చిన్న టిప్ అండి. ఒక స్పూను, ఒక 50 grams సొంటిది, ఒక స్పూన్ కానీ 2 spoons కానీ చక్కెర వేసుకున్నామంటే మనము కొంచెము మనం నోట్లో వేసుకున్నప్పుడు ఘాటు లేకుండా ఈజీగా తినగలుగుతాం అన్నమాట. చిన్నపిల్లలు కూడా తింటారండి. ఇప్పుడు ఒక స్పూన్ అయితే చక్కెర వేసాం కదా, చక్కెర వేసుకున్నాము ఒక స్పూను. ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే మనము చిన్నపిల్లలు కూడా కొంచెం తింటారనమాట. తీగా ఉంటుంది కదా, పిల్లలకు పెట్టేయచ్చు. అందరికీ మనకి హెల్త్కి మంచిది కదా ఇది, అందరం వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ షుగర్ వేసాను కదా, దీన్ని కూడా పౌడర్ చేసేసుకొని చూడండి, ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకున్నాం కదా. కొంచెము ఒక 2 spoons షుగర్ వేసానండి. 50 grams సొంటికి. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, తినేవాళ్ళు షుగర్ వేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి, ఏం కాదంటే. మనకి కొంచెం ఘాటు లేకుండా మనం నోట్లో వేసుకొని వాటర్ తాగేసామంటే సరిపోతుంది. చిన్నపిల్లలు అనుకోండి, కొంచెం ఇడ్లీలైనా దేంట్లైనా పెట్టేసి వాళ్ళకి పెట్టేయచ్చు అనమాట. చాలా మంచిదండి ఇది, ట్రై చేయండి. ఇలా ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుందండి. ఇలా ఒకటి జామ్ బాటిల్ ఉంటే నేను దీంట్లో స్టోర్ చేస్తున్నాను అనమాట. మనము ప్రతిరోజు అయినా కనీసం 3 daysకి ఒక్కసారైనా ఒక హాఫ్ స్పూన్ తిన్నామనుకోండి, చాలా బాగుంటుంది, మనకి ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. మీకు ఇది నచ్చిందా? కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. మనము ఇలా నోట్లో వేసుకొని ఒక హాఫ్ స్పూను, ఒక స్పూన్ అయినా వేసుకోవచ్చండి. మనకు కొంచెం లోపల కడుపులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయి అన్నమాట. అప్పుడు మనము వాటర్ తాగేసామంటే మనకేమీ కారం అనిపించదండి. ట్రై చేయండి.